ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? మనకు లాస్ట్ టైం గుర్తుండే ఉంటుంది, సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. టిఎన్ గోదావర్మన్ అనే కేసు ఉంది. 1996లో టిఎన్ గోదావర్మన్ కేసులో సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించి కొన్ని కీలక తీర్పులో చాలా అంశాలను వెల్లడించింది. సో ఆ కేసులో సుమోటోగా ఈ కేసు విచారణ చేపట్టింది. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది పోస్ట్ చేశారు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఈ విధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ విధంగా వైల్డ్ లైఫ్కి ఇబ్బంది అవుతుంది, ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేస్తున్నారు అంటూ ఆ రెస్పాండ్ అయిన విషయంలో ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు టేకప్ చేసి లాస్ట్ టైమే ఇమ్మీడియట్గా ఆపేయండి. అక్కడ ఫస్ట్ ఏం చేసింది, ఉదయం 10:30 గంటలకు విచారణ స్టార్ట్ చేసి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి 5 గంటల్లో మాకు రిపోర్ట్ ఇవ్వాలి, 10:30 నుంచి 3:30, 5 అవర్స్ లోపు మాకు రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ సబ్మిట్ చేసి అక్కడ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయండి అని చెప్పింది. 3:30కి మళ్ళీ హీరింగ్ చేపట్టినప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ నిజమే అక్కడ చెట్లు కొట్టేశారు, ఇవన్నీ ఉన్నాయని చెప్పగానే సీరియస్ అయ్యి సిఎస్ను అవసరమైతే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా అధిపతి, అది పోలీస్ శాఖ అయినా, అటవీ శాఖ అయినా, లేదా టీచర్లైనా, అందరికీ చీఫ్ సెక్రటరీ ఈజ్ సుపీరియర్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. సో ఆమెను జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. హెచ్చరించి కేసు వాయిదా వేసింది ఇవాళకి. సో ఇవాళ మళ్ళీ కేసు విచారణకు వచ్చినప్పుడు ఒకటి, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కేసులో విచారణకు అపియర్ అయ్యారు. ఆయన ఏం చెప్పారంటే, మాకు కొంత సమయం కావాలి, ఒక 1 month సమయం కావాలి. ఎందుకంటే సెంట్రల్ ఎంపవర్ కమిటీ సిఈసి, ఈ పర్యావరణానికి సంబంధించిన మ్యాటర్స్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ఎక్కడ పర్యావరణ విధ్వంసం జరిగినా ఇది సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ. ఆ కమిటీ సైట్ను విజిట్ చేసి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇస్తుంది. సో లాస్ట్ 3-4 days బ్యాక్ ఆ కమిటీ హైదరాబాద్కు వచ్చింది. కమిటీకి ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది, ప్రతిపక్షాలు, అన్ని పక్షాలు, తర్వాత ప్రజా సంఘాలు, ఎన్జిఓలు చాలా మంది రిప్రజెంట్ చేశారు. వాళ్ళు ఒక 100 పేజీలకు పైగా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును స్టడీ చేసేందుకు మాకు సమయం కావాలి, దాన్ని కౌంటర్ వేసేందుకు సమయం కావాలి ఒకటి. రెండవది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో జరిగిందో అది అటవీ ప్రాంతం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్గ్యుమెంట్, అటవీ ప్రాంతం కాదు. 20 సంవత్సరాలుగా ఆ భూమిని బిల్లీరావుకు, ఐఎంజీ భారత్కు కేటాయించారు కాబట్టి దాన్ని ఎవరు కూడా వాడతలేరు. కాబట్టి అక్కడ చెట్లు మొలిచాయి, అక్కడ ఉన్నవన్నీ తుప్పలు, చెట్లు ఖాళీగా వదిలేస్తూ ఉంటాయి కదా, కానీ అది అటవీ ప్రాంతం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్లస్ ఏదైతే జింకలకు నష్టం వాటిల్లింది, నెమళ్లకు నష్టం వాటిల్లింది, ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ ఇమేజెస్ వాడారు, ఇది వాస్తవం కాదు అని చెప్పారు. అయితే కోర్టు ఆ విషయం మీదకి వెళ్లకుండా కోర్టు ఏం చెప్పిందంటే, 2-3 విషయాలు చెప్తాను, నేను చదివి వినిపిస్తాను ఇవాళ కోర్టులో ఏం జరిగిందో. సో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఏమందంటే, పర్సూయెంట్ టు అవర్ ఆర్డర్ ద సిఈసి హ్యాస్ ఇన్స్పెక్టెడ్ ద స్పాట్ అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్. డాక్టర్ సింఘ్వి అపియరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రెస్పాండెంట్ states that report is voluminous and state would take some more time to respond. సో సిఈసి, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ, ఆ సైట్ను, హైదరాబాద్ కంచె గచ్చిబౌలి సైట్ను విజిట్ చేసి మాకు రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ రిపోర్ట్ మీద స్పందించేందుకు అభిషేక్ మను సింఘ్వి, ఎవరైతే తెలంగాణ తరపున న్యాయవాది అపియర్ అవుతున్నారో, ఆయన కొంత సమయం అడిగారు. 4 weeks టైమ్ ఈజ్ గ్రాంటెడ్, అంటే దాదాపు 28 రోజుల సమయం ఇచ్చారు టు ది స్టేట్ టు ఫైల్ ఇట్స్ రిప్లై. ఇన్ ద మీన్ టైమ్ వీ డైరెక్ట్ ది వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్ తెలంగాణ, అంటే ప్రతి రాష్ట్రానికి వన్య ప్రాణుల్ని సంరక్షించేందుకు ఒక సంరక్షకుడు ఉంటాడు, వైల్డ్ లైఫ్ వార్డెన్ ప్రతి రాష్ట్రంలో ఉంటారు. సో తెలంగాణలో వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో, టు ఎగ్జామిన్ అండ్ పుట్ ఇన్ టు ఎఫెక్ట్ ఇమీడియట్ స్టెప్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బి అండర్టేకెన్ టు ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్, అంటే వన్య ప్రాణుల్ని ఎఫెక్ట్ కాకుండా, వాటికి ఇబ్బంది కలగకుండా, విచ్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది డిఫారెస్టేషన్ ఇన్ ద 100 acres. ఈ 100 ఎకరాల్లో డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరికివేత ఏదైతే జరిగిందో దానివల్ల వన్యప్రాణులు, చెట్లు నరికితే ఇప్పుడు మనం చూసాం, కుక్కలు వచ్చి జింకల్ని అక్కడ కరిచాయని చెప్పి చూసాం, 2-3 వార్తలు, 2-3 జింకలు
చనిపోయి అన్నారు. జింకలే కాకుండా చాలా వన్యప్రాణులు అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు, నెమళ్ళు కానీ అవి కానీ ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇంకా ఎకాలజీ పిచ్చుకలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా, వాటికి ఎఫెక్ట్ కాకుండా చెట్లు కొట్టేశారు కాబట్టి వైల్డ్ లైఫ్ వార్డెన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్లో పేర్కొన్నారు. అండ్ ఫర్దర్ సుప్రీంకోర్ట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ మీన్ టైమ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ట్రీ షుడ్ బి ఫెల్ ఇన్ ద సబ్జెక్ట్ ఏరియా. It also warned Telangana authorities about sending its officers to a temporary prison if the state chooses to oppose restoration. అంటే ఒక్క చెట్టు కూడా అక్కడ పడకూడదు. హెచ్సియు కంచె గచ్చిబౌలి ఏరియా అయితే ఉందో ఒక్క చెట్టు కూడా అక్కడ ఇంకా పడిపోకూడదు. అండ్ దీన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో ఒక టెంపరరీ ప్రిజన్ అంటే మనకు చెర్లపల్లి జైలు, చెంచలగూడ జైలు ఉంది కదా, ఆ హెచ్సియు క్యాంపస్లోనూ జైలు కట్టించి అక్కడనే మేము జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. అంత తీవ్ర స్వరంతో కామెంట్ చేసింది. సో అభిషేక్ మను సింఘ్వి ఆయన మొదలు వాదించి ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ద సబ్జెక్ట్ ఏరియా హ్యావ్ బీన్ స్టాప్డ్. మీరు కోర్టు చెప్పిన దాని ప్రకారం మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని స్టాప్ చేసాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే బుల్డోజర్స్ తీసుకొచ్చి పొదల్ని ఏవైతే తొలగించారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో దాన్ని స్టాప్ చేశాం. హీ ఫర్దర్ కంటెండెడ్ దట్ వాట్ ఎవర్ పర్సీవ్డ్ ఎర్రర్స్ వర్ దేర్ ద సేమ్ వర్ బోనఫైడ్ అండ్ అన్ఇంటెన్షనల్. అంటే ఏదైతే తప్పు జరిగిందో అవి అన్ఇంటెన్షనల్. ఇప్పుడు ఏం తప్పు అంటున్నారు? ఒకటి, మన దగ్గర వాల్టా చట్టం అని ఉంది, రహనా నీరు భూమి చెట్టు చట్టం. దాని ప్రకారం మన ఇంట్లో చెట్టు నరకాల్సినా సరే పర్మిషన్ తీసుకోవాలి. నా ఇల్లు నేను చెట్టు కొట్టేస్తా అంటే కుదరదు. దాన్ని ఎంతమంది పాటిస్తున్నారో తెలియదు. 2002 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు టైంలో వాల్టా యాక్ట్ వచ్చింది. వాల్టా నీ వాటర్ అండ్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ సంథింగ్ ఉంది. దాని ప్రకారం మన ఇంట్లో మనం చెట్టు తీసేయాలన్నా చాలా మందికి తెలియదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. అంటే చట్టం తెలియనంత మాత్రాన నువ్వు శిక్షార్హుడి కాదు. అంటే నాకు తెలియదు కాబట్టి నేను మర్డర్ చేస్తా వేరే వాళ్ళు, నాకు చట్టం ఏందో తెలియదు, దాని రిపర్కేషన్ అనేది చెల్లదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. సో వాల్టా చట్టం ప్రకారం మన ఇంట్లో చెట్టు, చాలా మంది తెలియకపోవచ్చు, మన ఇంట్లో చెట్టు కొట్టాలన్నా మనకు పర్మిషన్ అవసరం. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే చెట్టు ఎట్లా కొట్టేస్తుంది? సో మేము అన్ఇంటెన్షనల్ గా చేసాం, అది చెట్లు కాదు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. అటవీ శాఖ వీళ్ళు చెట్లు కొట్టేసి దాని ప్లేస్ లో వేరే చెట్లు ప్లాంటేషన్ చేయాలి. దానికి అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఇన్ రెస్పాన్స్ టు ఏ స్పెసిఫిక్ query as to whether the state had permission of tree authorities before felling trees, the senior counsel replied, yes, except a small number of trees. మీరు అసలు ఆ చెట్లు కొట్టేసేందుకు అథారిటీస్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? అటవీ శాఖ ఇవ్వాలి. ఆయన ఏమన్నారంటే కొన్ని చెట్లు తప్ప మిగతా వాటికి పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పారు. చెప్పి యాజ్ పర్ హిస్ కంటెన్షన్ 1300 odd trees were exempted by self certification in terms of the వాల్టా యాక్ట్. వాల్టా యాక్ట్ లో అన్ని చెట్లు కాదట, 1300 రకాల చెట్లను కొట్టేయడానికి పర్మిషన్ అవసరం లేదట. ఓకే, కొన్ని అవేవి ఎగ్జెంప్టెడ్ అన్న చూడాలి. వేప చెట్టు, రాయి చెట్టు, ఇటువంటి నీడనిచ్చే చెట్లు ఉంటాయి. కానీ నిజానికి యాక్ట్, వాల్టా యాక్ట్ ఎంత మేరకు ఇంప్లిమెంట్ అవుతుందో తెలీదు. మా ఊర్లో కూడా చెట్లు, ఈ వేప చెట్టు, రాయి చెట్టును నరికేసిన సందర్భాల్లో ఎవరికి చెప్పకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నీడ దొరకని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వాల్టా యాక్ట్ లో ఎవరు, ఏ మున్సిపాలిటీ, ఏ గ్రామ పంచాయతీ ఎవరు కూడా పాటించట్లేదు. ఈ అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. దెన్ జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే, ఈవెన్ పర్సూయింట్ టు అవర్ 1996 ఆర్డర్ ప్రకారం ఆర్ దే అబౌవ్ ద ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఈ వాల్టా చట్టం గురించి మాట్లాడుతున్నారు, కానీ 1996 లో మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పాం కదా, చెట్లను కొట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి. దాన్ని రీప్లేస్ చేయాలి. పెద్ద చెట్లు అయితే రీలొకేట్ చేయాలి. చాలా పెద్ద చెట్టు పెరిగింది అనుకోండి, దాన్ని రీలొకేట్ చేసేందుకు అవసరమైన ఖర్చు వాళ్ళు భరించాలి. ఇంకో దగ్గర ఆ చెట్టు, ఇప్పుడు చిన్న చెట్లు నాటేమనుకోండి ఇబ్బంది లేదు, కానీ ఒక 50 ఏళ్ల చెట్టు ఉందనుకోండి, దాన్ని కొట్టేయాలంటే రీలొకేట్ చేసి వేరే స్థలంలో దాన్ని నాటాలి. రీలొకేట్ చేయొచ్చు ఇఫ్ మెజర్స్ ఆర్ మేడ్. సో దాన్ని ఎందుకు పాటించలేదని క్వశ్చన్ చేశారు ఆయన. సో 1996 జడ్జిమెంట్ ఎందుకు పాస్ చేయలేదు?
The judge added that if there is any such certification in Telangana, it is contravention of the Supreme Court 1996 judgment order. అంటే అభిషేక్ మను సింగ్ ఏమన్నారంటే 1300 రకాల చెట్లకి పర్మిషన్ అవసరం లేదన్నారు. అంటే మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1996లో ఇచ్చాం, ఈ వాల్టా యాక్ట్ 2002లో వచ్చింది. మా జడ్జిమెంట్ కాంట్రరీ ఉంటే, వ్యతిరేకంగా ఉంటే అది పాటించాల్సిన కాదు. ఆ 1300 చెట్లు కూడా మినహాయింపు పరిధిలోకి రావు అని సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు. సో మనతో పాటు మోహిత్ రావు గారు ఈ కేసు